చెంచల్గూడ జైలు నుంచి పంజాగుట్ట పోలీసులు ప్రణీత్ రావును రెండో రోజు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశంలో ఆయనను విచారించనున్నారు. అటు వార్ రూమ్ లో ఆయనతో పనిచేసిన కానిస్టేబుళ్లను కూడా విచారణకు పిలిచారు. ఇప్పటికే ప్రణీత్ రావు కేసులో పోలీసులు సీన్ రీక్రియేట్ చేశారు. తొలి రోజు విచారణలో 47 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారని ఒప్పుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇక తాను ఏర్పాటు చేసుకున్న 2 వార్ రూమ్లలో సీన్ రీక్రియేట్ చేసి ఆధారాలు సేకరించామన్నారు. వందలాది మంది గవర్నమెంట్ అఫీషియల్స్, రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ల్యాప్టాప్ల నుంచి చాలా వరకు డేటా రిట్రీవ్ చేశామన్నారు. రెండో రోజు కస్టడీలో ప్రణీత్ రావు విచారణకు సంబంధించి చెంచల్గూడ జైలు నుంచి పంజాగుట్ట పోలీసులు ప్రణీత్ రావును రెండో రోజు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశంలో ఆయనను విచారించనున్నారు. అటు వార్ రూమ్ లో ఆయనతో పనిచేసిన కానిస్టేబుళ్లను కూడా విచారణకు పిలిచారు. ఇప్పటికే ప్రణీత్ రావు కేసులో పోలీసులు సీన్ రీక్రియేట్ చేశారు. తొలి రోజు విచారణలో 47 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేస్తారని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. తాను ఏర్పాటు చేసుకున్న 2 వార్ రూమ్లలో సీన్ రీక్రియేట్ చేసి ఆధారాలు సేకరించామన్నారు. వందలాది మంది గవర్నమెంట్ అఫీషియల్స్, రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ల్యాప్టాప్ల నుంచి చాలా వరకు డేటా రిట్రీవ్ చేశామన్నారు. ఇక రెండో రోజు కస్టడీలో ప్రణీత్ రావు విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, చెప్పండి, రెండో రోజు ప్రణీత్ రావుని ఏ విధంగా విచారిస్తున్నారు అధికారులు? ఇవాళ ఏం రాబట్టబోతున్నారు రానా? ప్రసన్న నిన్న 8 గంటల పాటు ప్రణీత్ రావుని ప్రశ్నించిన తర్వాత ఆయన చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లారు. తర్వాత ఇవాళ అరగంటకు ముందే అతన్ని మరొకసారి కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారణ ప్రారంభించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. నిన్న సీన్ రీక్రియేషన్లో భాగంగా ఎస్ఐబి ఆఫీస్కి ప్రణీత్ రావుని అక్కడ తీసుకెళ్లిన తర్వాత తను ఏర్పాటు చేసుకున్నటువంటి 2 వార్ రూమ్లు ఏదైతే ఉన్నాయో ఆ 2 వార్ రూమ్లో అంతా కూడా పూర్తిగా పోలీసులు పరిశీలించారు. రిమాండ్లో అతను ఏదైతే కన్ఫెషన్ అంటే ఒప్పుకున్నాడో దానికి తగ్గట్టుగా కూడా పూర్తిగా ఆధారాలను సేకరించబడిన నేపథ్యం కనపడుతుంది. తను ఎలక్ట్రానిక్ సంబంధించిన కట్టర్ని తీసుకొచ్చి ఏ విధంగా ఈ యొక్క హార్డ్ డిస్క్ని తను ధ్వంసం చేసింది, అలాగే సీసీ కెమెరాల్ని ఏ విధంగా ఆఫ్ చేసింది, ఎంత టైం వరకు కూడా తను అక్కడ ఉన్నది అన్నది కూడా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోలీసులకి నిన్న ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు కేవలం ప్రణీత్ రావుతో పాటు మిగతా ప్రణీత్ రావు టీంలో పనిచేసినటువంటి కానిస్టేబుల్స్ ఎవరవుతున్నారో అలాగే ఎస్ఐలు అవుతున్నారో వారు కూడా ఇప్పటికే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రణీత్ రావుని విచారించిన తర్వాత వారికి కూడా నోటీసులు ఇచ్చారు. వారితో కూడా కొన్ని కీలకమైనటువంటి విషయాలను కూడా పోలీసులు సాధించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఒక పక్క ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మరొక 2 టీములను కూడా పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక టీం వచ్చి రాజన్న సిరిసిల్లలోని శ్రీకృష్ణనగర్లో ఉన్నటువంటి ఏదైతే తన ఆ ఇంటికి వెళ్ళారో ఇంట్లో పూర్తిగా మరొకసారి సోదాలు నిర్వహించారు. సోదాలు చేసిన తర్వాత ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి తన వ్యక్తిగత డైరీ ఏదో ఉందో ఆ డైరీని కూడా నిన్న పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాన్ని కూడా ఒక పక్క ఎంక్వైరీ నడుస్తున్న నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ప్రణీత్ రావు నుంచి ఇప్పటికే రిమాండ్కి తరలించే ముందు పోలీసులు అదుపులో తీసుకున్నప్పుడు తన మొబైల్స్ కానీ ల్యాప్టాప్లు కానీ అన్నీ ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆ స్వాధీనం చేసుకున్నటువంటి ఆ యొక్క మొత్తం ఎలక్ట్రానిక్ డివైస్ అన్నీ కూడా ఇప్పటికే సిసిఎస్కి పంపించారు. సిసిఎస్లో అక్కడ తనకు సంబంధించినటువంటి ఇప్పటికే డేటా అంతా కూడా అరెస్ట్ చేశాడు. ఆ అరెస్ట్ చేసినటువంటి డేటానంతా కూడా మ్యాక్సిమం చాలా పెద్ద మొత్తంలో కూడా వారు రిట్రైవ్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. అలా రిట్రైవ్ చేసినటువంటి నేపథ్యంలో ఎలక్షన్ సమయంలో
ప్రణీత్ రావుకి సంబంధించినట్టు ఎన్ని మొబైల్స్ నెంబర్స్ వాడారు, ఎన్ని సిమ్లు వాడారు, ఆ సిమ్లకు సంబంధించిన అన్ని కూడా ఆ కాల్ డేటా లిస్ట్ను కూడా వారు తీసుకోవడం జరిగింది. ఎప్పుడు ప్రణీత్ రావు ఎవరితో ఎక్కువగా మాట్లాడాడు, ఎవరికి సమాచారం ఇచ్చారు, వాట్సాప్లో ఎవరితో మాట్లాడారు అని కూడా పూర్తిగా డీటెయిల్స్ వచ్చినట్టు నేపథ్యం కనబడుతుంది. ఆ డీటెయిల్స్ అంతా కూడా ప్రణీత్ రావు ముందు నిన్న ఉంచిన తర్వాత అతను కూడా ఈ యొక్క తను చేసినటువంటి నేరాన్ని కూడా ఒప్పుకున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ విచారణలో చాలా కీలకమైనటువంటి 4 పేర్లు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. తనకు సహకరించినటువంటి ఇద్దరు ఎస్ఐలు కానీ, ఏఎస్పీ కానీ, డిఎస్పీ కానీ, అలాగే ఎస్పీ కూడా స్థాయి వ్యక్తి ఉన్నారనేసి కూడా అతను చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కేసు అత్యంత సున్నితమైనటువంటి కేసుగానే పోలీసులు పరిగణిస్తున్నారు. ఎక్కడా కూడా ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా బయటకు పోకూడదు అనేసి కూడా పోలీసులు చాలా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది బయటకు పడితే మిగతా ఎక్కువ మంది పోలీస్ ఆఫీసర్లు ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, రాజకీయ నేతలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వారందరూ కూడా చాలా చాకచక్యంగా తప్పించుకునే అవకాశం ఉంది. ఎవిడెన్స్ని వాళ్ళు కూడా డిస్ట్రాయ్ చేసే అవకాశం అనే ఉద్దేశంతో కూడా పోలీసులు భావిస్తున్నారు. దాని తగ్గట్టుగానే వారు విచారణ చేస్తున్నారు. కేవలం ఇప్పుడు 6 మంది మాత్రమే ప్రణీత్ రావుని రెగ్యులర్గా తీసుకొని వస్తున్నారు, వారు విచారణ చేస్తున్నారు. మరోపక్క ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే రిమాండ్ కాపీలో అతను ఏమైతే చెప్పాడో కంటెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని ఆధారం చేసుకుని మరొక 2 టీముల్ని ఏర్పాటు చేసుకుని వారు సిమిలర్గా ప్యారలర్గా వారు కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పుడు నిన్న సీన్ రీక్రియేషన్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ టీంలో పనిచేసినటువంటి కానిస్టేబుల్స్ కానీ గతంలో అతనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరైతే వారి యొక్క లిస్టు కూడా ఇప్పటికే తయారైంది కాబట్టి వారిని కూడా ఇవాళ విచారణకి పిలిపించే అవకాశం ఉంది. చెప్పండి ప్రసన్న. రానా, నిన్న జరిగిన విచారణలో గత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల పేర్లు కూడా చెప్పినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. సో దాంట్లో వాస్తవం ఎంత ఉంది అనుకోవచ్చు రానా? తప్పకుండా ప్రణీత్ రావు ఒకటే చెప్పడం, వరంగల్ సంబంధించిన వార్ రూమ్ విషయంలో వార్ రూమ్ ఏర్పాటు చేయడానికి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతల యొక్క ఫోన్ ట్యాపింగ్, వారి కుటుంబ సభ్యుల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయడం కానీ, వారు ఎక్కడికి పోతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వారు వాళ్ళ అరుగుజాడలు ఏంటి, వారికి సహకరిస్తున్నటువంటి వారు ఎవరు, వారికి ఆర్థికంగా సహకరిస్తున్న వారంటే వారు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరించమని చెప్పింది వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి అనేది కూడా చాలా క్లియర్గా పోలీసుల ముందు నిన్న స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఆ పేరుని ఇప్పటికే డిస్క్లోజ్ చేయకూడదు అనేసి వారు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా చాలామంది కేవలం మాజీ మంత్రే కాకుండా బీఆర్ఎస్లోనే చాలా కీలకంగా పనిచేసినటువంటి మరొక నేత చాలా చక్రం తిప్పాడు ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ వ్యక్తి కూడా ఉన్నారు కాబట్టి దానితో పాటు మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. నేపథ్యంలో వారి యొక్క పాత్ర ఏ విధంగా ఉంది అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో వారు సమాచారం సేకరించడం నేపథ్యం కనబడుతుంది. అయితే ఏదైతే ఎలక్ట్రానిక్ కట్టర్స్తో తన డివైసుల్ని ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో ఆ ఒక్క పీసులుగా ముక్కలుగా చేస్తారు, వాటిని రిట్రీవ్ చేయడానికి పోలీసులు చాలా ప్రయత్నిస్తున్న నేపథ్యం కాబట్టి ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్కి పంపించారు కాబట్టి ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ డేటా అంతా ఆల్మోస్ట్ కొంతవరకు కూడా రికవర్ అయింది. మరి కొంత సమాచారం అనేది రికవరీ కావాల్సింది కాబట్టి దానిపైన నిపుణుల పర్యవేక్షణలో వారు ఆ పని చేస్తున్నారు. ఆ డేటా కూడా రిట్రీవ్ అయితే మాత్రం కంపల్సరీ కూడా దాని బేస్ చేసుకుని ఇతన్ని పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. నిన్నంతా కేవలం ఈ యొక్క ప్రాథమికంగా దొరికినటువంటి ఎవిడెన్స్ల పైన ఆధారం తీశారు. తర్వాత తన ప్రమోషన్ విషయంలో మాత్రం నిన్న విచారించారు. సో ఇవాళ పూర్తిగా యాక్షన్ మారిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం 6 మంది ఎవరైతే బృందంగా ఏర్పడిందో ఆ బృందం అంతా ఇవాళ రైట్, థ్యాంక్ యూ రానా.